రైట్ తెలంగాణలో కొండా సురేఖ ఎపిసోడ్ హీట్ ఎక్కినట్టుగా తెలుస్తోంది. ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కొండా మురళి మరియు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలిశారు. తన కుమార్తె సుష్మితపై కొండా మురళి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ పై చేసినటువంటి ఆరోపణలు కొండా సుష్మిత ప్లాన్ ఏ అయితే మరి ప్లాన్ బి ఏంటి? కొండా ఎపిసోడ్ తర్వాత రాజగోపాల్ రెడ్డి దూకుడు తగ్గించారా? భట్టిని కలవడం వెనుకున్నటువంటి అసలు వ్యూహం ఏంటి? కొండా మురళి కాంగ్రెస్లోనే కొనసాగుతున్నాడనడానికి ఎలాంటి అర్థం చేసుకోవాలి? కవితని సుష్మితని ఏ ఉద్దేశంతో పోలిక పెట్టారు? ఇద్దరికి అసలు పొంతన ఉందా? కొండా మురళి రాయభారం దేనికోసం? ఈ అంశాలన్నీ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారాయి. రైట్ తెలంగాణలో కొండా సురేఖ ఎపిసోడ్ హీట్ ఎక్కింది. ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కొండా మురళి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలిశారు. తన కుమార్తె సుష్మితపై కొండా మురళి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ పై చేసిన ఆరోపణలు కొండా సుష్మిత ప్లాన్ ఏ అయితే మరి ప్లాన్ బి ఏంటి? కొండా ఎపిసోడ్ తర్వాత రాజగోపాల్ రెడ్డి దూకుడు తగ్గించారా? భట్టిని కలవడం వెనుకున్నటువంటి అసలు వ్యూహం ఏంటి? కొండా మురళి కాంగ్రెస్లోనే కొనసాగుతున్న దానికి ఎలా అర్థం చేసుకోవాలి? కవితని సుష్మితని ఏ ఉద్దేశంతో పోలిక పెట్టారు? ఇద్దరికి అసలు పొంతన ఉందా? కొండా మురళి రాయభారం దేనికోసం? ఈ అంశాలను ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారినట్టుగా తెలుస్తోంది. మొత్తం తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతానికి హాట్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్ తెలంగాణలో కొండా సురేఖ ఎపిసోడ్ హీట్ ఎక్కినట్టుగా తెలుస్తోంది. ఇటు ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కొండా మురళి మరియు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలిసినట్టుగా తెలుస్తోంది. తన కుమార్తె సుష్మితపై కొండా మురళి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ పై చేసినటువంటి ఆరోపణలు కొండా సుష్మిత ప్లాన్ ఏ అయితే మరి ప్లాన్ బి ఏంటి? కొండా ఎపిసోడ్ తర్వాత రాజగోపాల్ రెడ్డి దూకుడు తగ్గించారా? భట్టిని కలవడం అనుకున్నటువంటి అసలు వ్యూహం ఏంటి? కొండా మురళి కాంగ్రెస్లోనే కొనసాగుతున్న దానికి ఎలాంటి అర్థాలున్నాయి? కవితని ఇటు సుష్మితని ఏ ఉద్దేశంతో పోలిక పెట్టారు? ఇద్దరికి కూడా అసలు పొంతన ఉందా? కొండా మురళి రాయభారం దేనికోసం? అంశాలను ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారాయి. రైట్ ఇదే అంశానికి సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. చరణ్ గారు నమస్కారం. నమస్తే అండి. రైట్ మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 2-3 రోజుల నుండి కూడా కొండా మురళి ఎపిసోడ్, అలాగే రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ మరియు చిన్నారెడ్డి ఎపిసోడ్ నడుస్తూ ఉంది. సో ఏం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో? ఏంటి ఎలాంటి ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఆల్రెడీ క్రమశిక్షణ సంఘం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు కావచ్చు, ఏఐసిసి కావచ్చు, 3 కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటారు. అప్పటి వరకు ఎవరు మాట్లాడొద్దని చెప్పేసి ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ప్రకటించిన తర్వాత అప్పటి నుంచి ఎవరు కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంత ముందుకు జరిగినటువంటి ఎపిసోడ్ కూడా అందరికి తెలిసిందే. ఎందుకంటే కొండా మురళి గారి కూతురు సుష్మిత పటేల్ గారు అంత ముందు ఏదైతే కోటాడ సంఘటించి డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ సంబంధించి ఆ మధ్యకాలంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆధారాలు బయట పెడతానది ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు బయటపడలేదు. తర్వాత మధ్యలో కొండా సురేఖ గారు, సమంత కావచ్చు, నాగార్జున గారి మీద వ్యాఖ్యలు చేశారు. తర్వాత క్షమాపణ చెప్పి అయిపోయింది. తర్వాత ఇప్పుడు 3వసారి మొన్న 3-4 రోజుల కింద సుష్మిత పటేల్ గారు మరొకసారి వివాదాస్పద వ్యాఖ్యలు ఏకంగా ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల మీద చేసిన తర్వాత అదేవిధంగా పిసిసి క్రమశిక్షణ సంఘం నిన్న అది రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ మీద పిసిసి, ఏఐసిసి మాట్లాడుకున్న తర్వాత దాని మీద చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి కొంత చర్చ అయితే జరుగుతూ ఉంది. దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఏ విధంగా రికమెండ్ చేశారు,
తర్వాత దీనికి సంబంధించిన అంశాలు ఏం జరిగినాయి అంతా ఎపిసోడ్ల వారికి కూడా క్రమశిక్షణ సంఘం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టు ఆధారంగా ఏఐసిసి కావచ్చు, తర్వాత ఏఐసిసి క్రమశిక్షణ సంఘం చైర్మన్ గారు ఉంటూ వారు కూడా ఏఐసిసి అంటే చరణ్ కౌశిక్ గారు ఒక విషయం అంటే ప్రధానంగా వస్తున్నటువంటి చర్చ ఏంటంటే కొండా మురళి కానివ్వండి, ఇటు వారి సామాజిక వర్గం వేరు, బీసీ సామాజిక వర్గం అనేటువంటి నాయకురాలు, అలాగే అండ్ ఇటు రాజగోపాల్ రెడ్డి అంశం చూసుకున్నా, చిన్నారెడ్డి అంశం చూసుకున్నా కనుక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కాబట్టి కాస్త వారిపైన ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో నిర్ణయాలు అవి కొంచెం తక్కువగా ఉండే ప్రభావం ఉంది. సో కొండా మురళి మీద తొందరలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ క్యాస్ట్ పరంగా కొంచెం ముందుకెళ్తున్నారు అనే విధంగా కూడా అనిపిస్తోంది. మీరేమంటారు? లేదు సార్, ఇప్పుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారు ఎల్బీ నగర్ సంబంధించినటువంటి నాయకుడు, వారు ఆల్రెడీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కంది శ్రీనివాసరెడ్డి అని చెప్పి ఆదిలాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే వారిని సస్పెండ్ చేశారు. తర్వాత సస్పెండ్ గారు నోటీస్ ఇచ్చారు. సంజయ్ కుమార్ గారు నోటీస్ ఇచ్చారు. చిన్నారెడ్డి గారు నోటీస్ ఇచ్చారు. కొండా సురేష్ గారు నోటీస్ ఇచ్చారు. చిన్నారెడ్డి గారు రిప్లై ఇచ్చారు. కొండా సురేష్ గారు కూడా రిప్లై ఇచ్చారు. తర్వాత ఈ రెండు అంశాలకు సంబంధించి క్రమశిక్షణ సంఘం నిన్న మొత్తం పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి. కానీ కొండా సురేఖ ఏదైతే కుమారుడు ఏదైతే కొండ శ్రవణ్ కావచ్చు, తర్వాత ఏదైతే కొండ మురళికి సంబంధించిన అంశం విషయంలో మాత్రమే ఈ అంశానికి సంబంధించి ఏదో ఒకటి జరగబోతుంది కాబట్టి అది జరగకుండా మరి ఏమన్నా మాట్లాడదాం అనుకుంటా, లేకపోతే ఏమిటి గడిచిన విషయం అయితే మాకు తెలియదు. కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యేలు కోరుతా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో నాయకులు కోరుతా ఉన్నారు. ఎవరు తప్పు చేసినా, అది ఆదిలాబాద్లు కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, నల్గొండలు కావచ్చు, లేకపోతే వరంగల్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి చిన్న నాయకుడు పెద్ద నాయకుడు అనే తేడా లేదు. పార్టీ కానీ ప్రభుత్వాన్ని కానీ బలహీనపరిచే విధంగా, నష్టం జరిగే విధంగా ఎవరు వ్యాఖ్యలు చేసినా వారి మీద చర్యలు తీసుకోమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలంతా కోరుతా ఉన్నారు. ఏఐసీ కూడా అదే సూచిస్తా ఉంది. ఎందుకంటే మనం ప్రజాప్రభుత్వంగా ప్రజలకు మంచి చేయడానికి వచ్చినాం. అనవసరంగా ప్రజల్లో గందరగోళ వాతావరణం క్రియేట్ అవుతా ఉంది. అది ప్రతిపక్షాలు అనవసరంగా అలుసుగా కావచ్చు భావించి కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఇది మొదటిసారి జరిగినటువంటి సంఘటన కాదు. కొండా సురేఖ గారి విషయంలో ఇది మూడవసారి. కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలంతా కోరుతా ఉన్నారు. కాబట్టి ఈ ఎపిసోడ్ సమయం మొత్తం అంశం విషయంలో కూలంకషంగా పరిశీలించిన తర్వాత మాత్రమే రిపోర్ట్ ఇచ్చారు. ఖచ్చితంగా ఏఐసిసి ఎలాంటి నిర్ణయం తీసుకుందో చూడాల్సిన అవసరం ఉంది. రైట్ చరణ్ గారు, ఒక విధంగా ఇంకో అంశం కూడా తెర మీదకి వస్తుంది. సో ఒకవేళ మంత్రి కొండా సురేఖని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసినప్పటికీ కూడా బలవంతంగా రాజీనామా చేస్తే కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీకి కాస్త దెబ్బపడే అవకాశం ఉంది అనుకోవచ్చు కదా. సో క్రమశిక్షణ పేరుతో పార్టీకి కాస్త నష్టం వాటిల్లే అవకాశం అయితే కనిపిస్తుంది కదా. ఇటు సామాజిక వర్గానికి సంబంధించి కానివ్వండి, లేకుంటే అక్కడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి క్యాడర్కి కూడా. ఏం కాదు, కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ సర్వసాధారణం. చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది నాయకులను చూసింది. ఎంతో మంది నాయకులను కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చాలా మంది నాయకులు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే సిద్ధాంతాలు ఉంటాయో, కాంగ్రెస్ పార్టీ ఏదైతే క్రమశిక్షణ ఉంటుందో, క్రమశిక్షణ ఉల్లంఘించినప్పుడు స్వేచ్ఛ ఎంత ఉంటుందో ఆ స్వేచ్ఛను వాడుకొని కాంగ్రెస్ పార్టీ నష్టం చేసే పనులు చేసినప్పుడు అది ఎవరైనా ఉపేక్షించే ఉద్దేశం ఉండదు. దానిలో భాగంగా ఆల్రెడీ తీన్మార్ మల్లన్న కూడా గతంలో దాని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే వారిని కూడా సస్పెండ్ చేశారు. తర్వాత కంటోన్మెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, జూబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన పరిస్థితి మనం చూస్తాం. లోకల్ బాడీ, మున్సిపల్ ఎలక్షన్ అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక్కడ బీసీలకు సంబంధించి మేము బీసీలం అని చెప్పేసి మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. మాకు నోరు ఉంది కదా, మేము బీసీలం, పద్మశాలం, మున్నూరు కాపులం, మేమే అన్ని అని చెప్పి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ చూసుకోదు కదా. మీలాగా చాలా మంది బీసీలు ఉంటారు. బీసీఏ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎస్సీ జాతీయ స్థాయిలో అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం గా తెలంగాణలో పట్టి విశ్వకుమార్ గారు, ఓసీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడుగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. మంత్రివర్గంలో కూడా మహిళలకు కావచ్చు, బీసీలకు మంచి సముచిత గౌరవం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కులగణ చేసి అత్యధికంగా రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. కాబట్టి బీసీలకు జనగాల్లో కులగల పెట్టాలని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు పోరాటం చేస్తుంటే మీరు బీసీ చరణ్ గారు ప్రతిసారి కూడా ఇటు కొండా మురళి అంశం కూడా తెర మీదకి వస్తూ ఉంది. గతంలో చూసుకున్నట్టయితే ఈవిడ కన్నా చాలాసార్లు కూడా ఇటు రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి కూడా కాంగ్రెస్ పార్టీని కానివ్వండి, సీఎంకి కానివ్వండి, తదితర నాయకులకు కూడా ఇష్టాన్ రీతిలో మాట్లాడడం కానీ,
సో పార్టీకి కించపరించే విధంగా కానీ మాట్లాడడం కానీ. సో తెలంగాణ పీసీసీకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఆయన చెప్పాడు. ఏఐసీసీకి బాగుందని చెప్పేసి అన్నాడు, కానీ తెలంగాణలో కాంగ్రెస్ బాగాలేదని చెప్పేసి ఆయన మాట్లాడాడు. దీన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు? సో అతని వ్యాఖ్యలను ఎందుకు ఇంత సీరియస్గా తీసుకోలేకపోయారు? ఒకసారి కాదు, ఇప్పటికి దాదాపుగా మీ ప్రభుత్వం ఏర్పడమంటే ఒక 3, 4, 5, 6 సార్లు కంటే ఎక్కువ అన్నారు. కూడా ఇంత ఘాటైన వ్యాఖ్యలు వారు ఏనాడు చేయలేదు. అదే కాకుండా వారికి ఐ మీన్ క్రమశిక్షణ కమిటీకి కనబడడం లేదా? లేదు సార్, ఏఐసిసి కూడా వారికి ఏఐసిసి సంబంధించి కూడా వాళ్ళకి అధిష్టానం హామీ ఉన్నది, నాకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని చెప్పేసి మాట ఇచ్చారు. మాట నిలుపుంటే చెప్పేసి మాట్లాడిన సందర్భం మనం చూసినాం. వీళ్ళకి మంత్రివర్గంలో స్థానం ఇచ్చి వీళ్ళు ఒకరు గెలిస్తే మంత్రి చేసి, అదే కాకుండా జిల్లాలో ఎవరు సఖ్యత లేకున్నా కూడా చాలా సందర్భం క్షమించినా కూడా వాళ్ళు ప్రతిసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీనపరిచే వ్యాఖ్యలు చేస్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచి ఎవరు అట్లాంటి వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకోవాలని చెప్పి భావించారు. వారికి సంబంధించిన అంశ విషయంలో ఆల్రెడీ జగ్గారెడ్డి గారి నేతృత్వంలో కమిటీ కూడా భేటీ అయింది, దానికి సంబంధించిన కూడా రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి. ఆ తదనంతరం జరిగిన పరిణామాలను కూడా కొంత భిన్నంగా ఉండడం, అదే కాకుండా అది ఇబ్బందికర వాతావరణం ఏర్పడదు. కాబట్టి ఇప్పటి నుంచి ఎవరు కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే సస్పెండ్ అనేది చేయాలి, చర్యలను తీసుకొని భావించారు. కాబట్టి జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారిని సస్పెండ్ చేశారు, చిన్నారెడ్డి గారికి నోటీస్ ఇచ్చారు, కొండా సురేష్ గారిని నోటీస్ ఇచ్చారు, ఇంకా మిగతా నాయకులు కూడా నోటీస్ ఇచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ అంశాలకు కాదు, ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నష్టమైన పనులు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని చెప్పి ఇప్పటి నుంచి అయితే కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా నమ్ముతా ఉంది. అదే కాకుండా ఇంకా 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలి. కాబట్టి అనవసరంగా గందరగోళ వాతావరణం క్రియేట్ అయితే ప్రజలకు ఇచ్చిన హామీని మనం నెరవేర్చలేకపోతాం. దాని ద్వారా కొంత ప్రజలకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చకపోతే పార్టీ మీద విశ్వాసం కూడా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉండదని భావించే చర్యలు తీసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతాం. సో మొత్తం మీద ఇటు చిన్నారెడ్డి ఎపిసోడ్ కానివ్వండి, ఇటు రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ అయినప్పటికీ కొండా మురళికి సంబంధించిన ఎపిసోడ్లో సో కాంగ్రెస్ పార్టీ తీసుకోబోయే నిర్ణయం పైన ఇటు తెలంగాణ రాజకీయాలు కొంచెం హాట్గా ఉన్నట్టయితే తెలుస్తోంది. ఇది మీ పార్టీకి నష్టం కలిగించే విధంగా అయితే కూడా ఉండొచ్చు. ఖచ్చితంగా డ్యామేజ్ జరగకుండా ఏదైతే ఉండదో డ్యామేజ్ ఖచ్చితంగా జరుగుతుంది. బట్ ఇది ప్రతిపక్షాలకు ఒక అవకాశంగా ఇచ్చినట్టుగా కాదా? ప్రతిపక్షాలను కలవకూడదు కానీ బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది వితౌట్ నోటీస్. కాంగ్రెస్ పార్టీ నోటీస్ ఇచ్చి చాలా ప్రజాస్వామ్యబద్ధంగా చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ నోటీస్ ఇచ్చి సస్పెండ్ చేశారు. అదే వాళ్ళకి నిన్ననే అప్పుడే చెప్పాల్సి ఉండే, సార్ నాకు తప్పైంది, మరి మా బిడ్డ చేసిన వ్యాఖ్యను మేము ఖండిస్తా ఉన్నాం, ఆమె చేసిన ముమ్మాడి తప్పని చెప్పి మాట్లాడితే అది వేరుగా ఉండేది. తను బిడ్డ వ్యాఖ్యలను ఆమె వ్యక్తిగతం అని చెప్పి మాట్లాడడంతో ప్రధానంగా సమస్య ఎదురైంది. చిన్నారెడ్డి గారు ఆల్రెడీగా క్షమాపణ చెప్పారు. అయినా కూడా పార్టీకి నష్టం జరిగింది కాబట్టి చిన్నారెడ్డి గారైనా కొండ సురేష్ గారైనా ఇద్దరు అంశాలను సమానంగా చూస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకున్నా కూడా ఖచ్చితంగా కట్టుబడి ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పేర్లు కోరుతా ఉన్నాం. కాబట్టి ఏఐసీసీ నిర్ణయమే అంతిమం అని చెప్పేసి భావించాల్సిన సందర్భం. కాబట్టి ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన సమయం వచ్చింది. అదే ధోరణిలో ఇవాళ రేపు ఖచ్చితంగా ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుంది. సో సుష్మిత ప్లాన్ ఏ అమలు చేసినట్టుగా ఉంది, సో ప్లాన్ బి ఏంటో తెలియదు అని కొన్ని వ్యాఖ్యలు చేసినట్టుగా ఉంది. సో దాని మీద మీరేమంటారు? ప్లాన్ ఏ లేదు, ప్లాన్ బి లేదు. మీకు ప్లాన్ ఏ బి ఉంటే మాకు 100 ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ 120 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో మీలాంటి నాయకులు కొత్త కాదు, పాత కాదు. మీరు కాంగ్రెస్ పార్టీని వదిలిపోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వాళ్ళు, మీలాంటి వాళ్ళు చాలా మంది కాంగ్రెస్ పార్టీ కూడా చూసింది కదా. సో గతంలో కూడా మీ వ్యవహారంలో చూసుకుంటే కనుక వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో కూడా ఇలాంటి వ్యవహారం లేదు. బట్ ఈ మధ్య కాలంలో ఇలాంటి వ్యవహారం వచ్చిందంటే సో ఎక్కడో ఒక దగ్గర ఉంది అని అనుకోవచ్చు కదా, ప్రాబ్లం అయితే ఉంది. సో 2 చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయనే విధంగా మనం ఆలోచిస్తే కనుక వాళ్ళ ఆలోచన ఏంటంటే ఎప్పుడు కూడా పెద్ద నాయకులతో గొడవ పెట్టుకుని వాళ్ళ మీద వాళ్ళని ఎదిరించి బయటికి పోతే ఎప్పుడు చర్చలోకి ఉండాలని చెప్పి భావించేవాళ్ళు. కాబట్టి ఆనాడు రాజశేఖర రెడ్డి గారి తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కాంగ్రెస్. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నోళ్ళేం కాదు, అంతకుముందు టీడీపీ, తర్వాత కాంగ్రెస్, తర్వాత వైసీపీ, తర్వాత టీఆర్ఎస్, తర్వాత కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ పోతారు. రైట్, చూద్దాం చరణ్ గారు మీరు ఎలా అనుకుంటున్నారో. బట్ తెలంగాణ రాజకీయాల్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఏం జరగబోతోంది, మరి కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పరిణామాలు రాబోతున్నాయి అనేది మీతో పాటుగా అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. చూద్దాం ఎలాంటి రాజకీయాలు వస్తాయో. ప్రస్తుతానికైతే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చరణ్ కౌశిక్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి. మనతో మాట్లాడడానికి ప్రకాష్ గారు బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం ప్రకాష్ గారు. నమస్తే అండి. సో మొత్తం మీద తెలంగాణ రాజకీయాలు హాట్ గా ఉన్నాయి. సో కొండా సురేఖ దారి ఎటు అంటే మీరేమంటారు? కొండ సురేఖ అడగాలి దారి ఎటు అనేది. మీరు యాజ్ ఎ సీనియర్ లీడర్ గా మీరేమంటారు? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యవహారం పైన మీరేమంటారు?
నేను ఇంతకుముందు మురళి గారి స్టేట్మెంట్ చూసిన ఉమ్, నేను ఎట్లుందంటే తాటి చెట్టు కిందకి పోయి నేను పాల దానికే తాటి చెట్టు కిందకి పోయిన అన్నట్టుంది ఆయన స్టేట్మెంట్. బట్టి విక్రమార్క ఇంటికి పోయినాడు, ఇంటికి పోయి అక్కడ రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, ఆయన రాజగోపాల్ రెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డికి అగెనిస్ట్ గా మాట్లాడే వ్యక్తి. ఉమ్. వాళ్ళిద్దరు కూర్చొని బట్టి విక్రమార్కతో చర్చలు చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంది? నేను తాటి చెట్టు కిందకి పోయి పాలు తాగుతున్నా అంటే ఎవరు నమ్ముతారు? ఎవడన్నా నేను ఏదో బిల్లులో గురించి మాట్లాడడానికి వచ్చినా, నా నియోజకవర్గం మాట్లాడడానికి వచ్చిన అనేది ఆయన స్టేట్మెంట్. అదే ప్రజలు ఎవరు నమ్మరు, దాంట్లో పెద్ద అర్థం కూడా లేదు. రెండో పాయింట్ అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ అంటే ఈ కొండ మురళి, కొండ సురేఖ ఇవి నాకు చిన్నగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు బట్టి విక్రమార్క ఇంత జరుగుతున్నప్పుడు వాళ్ళ మధ్యలో ఏఐసిసి కూడా వీళ్ళ రిపోర్ట్ అంటే అడిగినప్పుడు ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుండి ఒకవేళ బర్తరఫ్ చేస్తే కనుక, లేదంటే రాజీనామా చేస్తే కనుక, నా క్వశ్చన్ అంటే అసలు బట్టి విక్రమార్క పాత్ర ఏంది ఇందులో మొత్తం అనేది నాకు వచ్చిన డౌట్. ఓకే, అసలు బట్టి విక్రమార్క ఎందుకు అసలు ఈ పరిస్థితులలో ప్రగతి అంటే భవన్ కు పిలుచుకొని మాట్లాడాలి, భవన్ లో అపాయింట్మెంట్ ఇచ్చారంటేనే ఈ రేవంత్ రెడ్డికి బట్టి విక్రమార్క మధ్యలో కూడా ఏదో ఉండిండొచ్చు కదా. అందుకోసం కాంగ్రెస్ పార్టీ కొత్త డౌట్ సృష్టిస్తున్నారు ప్రకాష్ గారు. మరి ఎందుకు అపాయింట్మెంట్ ఎవరైనా ఇస్తారు? అపాయింట్మెంట్ మీరు ఒక డిప్యూటీ సీఎం, ఒక పెద్ద కాంట్రవర్సీ ఇష్యూ నడుస్తుంది, ముఖ్యమంత్రిని విమర్శించినటువంటి కొండ సురేఖ గారి కుటుంబ సభ్యుడికి ఆ భర్తకి ఇమ్మీడియట్ గా అపాయింట్మెంట్ ఇవ్వడం అంటే ఒక చర్చకు దావతీసినట్టు కదా. సో ఇప్పుడు ప్రకాష్ గారు ఒక విషయం ఆలోచిద్దాం. తను కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మంత్రిగా కొనసాగారు, దాదాపుగా ఆవిడ ఎమ్మెల్యేగా కూడా కొనసాగారు. సో వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో చూసుకుంటే కనుక ఆయన హయాంలో కూడా మంచి నాయకురాలుగా గుర్తింపు పొందినటువంటి కొండా సురేఖ దంపతులు చాలా మంచి రాజకీయ భవిష్యత్తు వాళ్ళు ముందు తీసుకొచ్చినటువంటి పరిస్థితి చూసాం. సో తర్వాత మారినటువంటి రాజకీయ పరిణామాల కారణంగా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో చేరారు, కేసీఆర్ హయాంలో కూడా పనిచేశారు. ఆఫ్టర్ దట్ మళ్ళీ జరిగినటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నటువంటి కారణంగా ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు రెండు పార్టీలు అయిపోయాయి. ప్రధానమైనటువంటి పార్టీలు ఏమైనా ఉన్నాయంటే అది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అండ్ బీఆర్ఎస్. సో అప్కమింగ్ జనసేన ఆ టైప్లో వస్తున్నారు. సో నెక్స్ట్ బీజేపీలోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఊహాగానాలు అందుతున్నాయి. మీరేమంటారు? మీ పార్టీలోకి రాణిస్తారా? మా కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మనకు చెప్పినారు, ఒక్కరి నిర్ణయం కాదు, మా బీజేపీలో సమిష్టి నిర్ణయము, జాతీయ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు, జాతీయ అధ్యక్షులు, ఎందుకంటే కేంద్రం రాష్ట్ర మంత్రిగా ఒకవేళ గుర్రం ఎగరావచ్చేమో చెప్పలేము. ఇక అది జాతీయ పార్టీ తీసుకున్న నిర్ణయాలను బట్టి ఉంటుంది. కానీ నా లెవెల్లోనూ ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారే ఇది పార్టీ నిర్ణయం అని చెప్పిన తర్వాత ఇక్కడ ఒకరి వ్యక్తి నిర్ణయం అయితే ఉండదు. వస్తుందా రాదా అనేటువంటిది వేరే అంశం. వస్తే పరిణామాలు ఎట్లుంటాయో అని చర్చిస్తారు, పార్టీలు అంతర్గతంగా చర్చిస్తారు. అది చాలా 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 దూరం పోయే విషయం. నేనంటే అసలు కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయంటేనే తెలంగాణ అభివృద్ధి కుంటుపడుతుంది కదా. తెలంగాణ రాజకీయాలు మొత్తం టీవీలలో, పేపర్లలో ఈ మీటింగ్లకి సరిపోయినాక ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది? ప్రభుత్వం ఎక్కడుంది? ఈ రాజకీయ ఒకరి మీద ఒకరు ఎత్తుగడలలోనే ప్రభుత్వం కాలం గడుపుతున్నారు. సరేలే, ఇంకా ఒక మాట ఎందుకంటే ప్రకాష్ గారు, ఎందుకంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు కూడా మీకు సంబంధించినటువంటి పార్టీలో కీలకమైనటువంటి నేతగా ఉన్నారు. సో ఇటు కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి పరిణామాల కారణంగా ఆయన ఇటు మీ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన తర్వాత ఆయన ఒక్కరిని ఓడించడానికి సో అలా జరిగినాయి, పరిణామాలు జరిగినాయి. సో ఏమో చెప్పలేము. సురేఖ మీ దాంట్లోకి వస్తా కనుక మీరు ఆహ్వానిస్తారా యాజ్ ఎ బీజేపీ పార్టీ లీడర్ గా? ఆహ్వానించకపోవడం అనేది జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటది. బట్ ఒకటికి మాత్రం ఖచ్చితం ఏంటంటే ఎవరు ఈ స్థాయి నాయకుల విషయంలో నా లెవెల్లో ఎవ్వరు చర్చించారు, ఆలోచించారు. దానికి వెల్కమ్ చేయడమా వెల్కమ్ చేయకపోవడమా చర్చనే ఉండదు. రాజగోపాల్ రెడ్డి వచ్చిండు, పరిణామాలు చూసినాం కదా ఏమని జరిగిందో. కాబట్టి అంత చాలా తరోగా డిస్కస్ చేసినాకనే, చాలా కూలంకషంగా చర్చించాకనే రాజకీయ అవసరాలు, రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఏం తీసుకుంటారు అనేది జాతీయ పార్టీ నిర్ణయం. కానీ నేనేమనుకుంటుంటే జాతీయ పార్టీ నిర్ణయం కంటే ముందు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు మాత్రం ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకంగా ఉన్నాయనేది మాత్రం నా అభిప్రాయం. సో ఇటు రేవంత్ రెడ్డి వర్సెస్ ఇప్పుడు కొండా మురళి అన్న చందంగా మారింది. రేవంత్ రెడ్డి వర్సెస్ బట్టి విక్రమార్క అంటున్నా. కొండ మురళి ఒక ఎలిమెంట్ అంటున్నా. కొండా మురళికి అపాయింట్మెంట్ ఇవ్వడం అంటేనే ఎత్తుగడలో వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ ఉంది అనుకోవచ్చు అంటారా? ఈ అమ్మ లేకపోతే అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తాడు? నేను కాంట్రవర్షియల్ పర్సన్, నన్ను అడిగితే కిషన్ రెడ్డి గారు నాకు అపాయింట్మెంట్ ఇస్తాడు. కాంట్రవర్షియల్ చేసుకున్నాక ఇచ్చిందంటేనే దాని అర్థం ఏంది? ఎక్కడొకటి రాజీ కుదిర్చే ప్రయత్నమా? లేకపోతే రేవంత్ రెడ్డి గారు మీరు ఈ స్థాయిలో విమర్శించిన తర్వాత కూడా కొండ మురళిని చర్చకు రానిచ్చిండు అంటేనే అక్కడ ఎక్కడో దాల్ మే కుచ్ కాలా హై, అది నా అభిప్రాయం. దాల్ మే కుచ్ కాలా హై తో కాలా పర్నా పడతా, అది ఉందనే అభిప్రాయం అండి. అందుకోసం ఏదో చిన్న రాజకీయంగా నేనైతే చూస్తాను, పెద్ద పరిణామాలు చూస్తున్నా. చిన్న కొండా సురేఖను సస్పెండ్ చేయడమా, తీసేయడమా, ఉంచడం అనేటువంటిది చాలా చిన్న రాజకీయంగా నేను భావిస్తున్నా. ఈ కొండా సురేఖ ఎలిమినేట్ చేసే ప్రాసెస్ లో చిన్నారెడ్డి గారు కూడా సీనియర్ నాయకుడు. చిన్నారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో
ఆయన కూడా సస్పెండ్ చేయడం అంటే కొండ మురళి ఇది ఈ కొండ సురేఖను బలిపశువుం చేయడానికి ఆయన కూడా బలిపశువుం చేస్తున్నారు ఈమెను తీసేయడానికి అనేటువంటి నాకు అనిపిస్తుంది. కమిటెడ్ కాంగ్రెస్ నాయకుడు ఎవరు రేవంత్ రెడ్డి గారు ఇంట్లో ఉన్న సగం మంది మంత్రులు లేని రోజులైనా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిండు, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిండు. ఆయన విషయంలో కూడా ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారంటే అది కాంగ్రెస్ పార్టీ. ముగ్గురు కీలక నాయకులేనండి ప్రకాష్ గారు. కాంగ్రెస్ పార్టీలో మూడు పిల్లర్స్ నిజంగా చెప్పాలి. ఒకటి కొండా సురేఖ చాలా సీనియర్ అయినటువంటి నాయకురాలు, మంత్రిగా పనిచేసిన అనుభవం, ఇప్పుడు ప్రస్తుతం మంత్రి. చిన్నారెడ్డి దాదాపుగా 40 ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీ పట్టుకునే ఉన్నాడు, అదే గూట్లో ఉన్నాడు. ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఆయన కూడా ఏదో మంత్రి పదవి రాలేదని చెప్పేసి అప్పుడప్పుడు బాధను కక్కుతుంటాడు బయటకు, కానీ ఆయన కూడా సీనియర్ నాయకుడే. బట్ వీళ్ళిద్దరు అన్నిటికంటే కొన్ని దగ్గర నుంచి గమనించిన నాకు వ్యక్తిగతంగా కూడా నేను చాలా గమనిస్తుంటా. చిన్నారెడ్డి గారు ఆయన లైఫ్ కూడా చాలా ఇప్పటికి కూడా ఆయన సాధారణ జీవితం గడుపుతారు. కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి భిన్నమైనటువంటి వ్యక్తిగా మెసులుతాడు ఆయన. ఎక్కడ రాజకీయాల అవినీతిని ఆయన మీద ఆరోపణలు చేసే అవకాశం కూడా లేనటువంటి వ్యక్తి. ఆయనని ఇప్పుడు తీసేస్తామని అంటే ఏమన్నాడో ఎట్లా అన్నాడో కానీ దాని విషయంలో మాట్లాడాలి. కానీ ఆ స్థాయికి పోయిందంటేనే కొండా సురేఖను సస్పెండ్ చేసే ప్రాసెస్ లో చిన్నారెడ్డిని కూడా బలిపశువుం చేస్తున్నారు. దీంట్లో ఎవరు రాజకీయాలు ఏం చేస్తారో పక్కన పెడితే రాజగోపాల్ రెడ్డికి ఎందుకు అపాయింట్మెంట్ ఇచ్చాడు ఈ రోజు బట్టి విక్రమార్క? ఇది కూడా చర్చనే కదా. ఎందుకు ఇచ్చాడు? వీళ్ళు కావాలని పోయినారా? ఆయన ఇచ్చినాడా? ఇస్తే ఏమో నేను చెప్పిన దాని మీద కలహ ఇస్తే మాత్రం కలహ సంథింగ్ ఇస్ దేర్ బిట్వీన్ రేవంత్ రెడ్డి అండ్ బట్టి విక్రమార్క అనేది నా అభిప్రాయం. మీరు కొత్త చర్చను తెర మీద తీసుకొస్తున్నారు. కొండా మురళి వ్యవహారం ఇప్పుడు బట్టి విక్రమార్క వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్టుగా. అసలు అపాయింట్మెంట్ ఇవ్వడం అంటే తను వెనకాల ఉందని అర్థం కదా. ఇప్పుడు ఏఐసిసి మీనాక్షి నటరాజన్ సానుకూలంగా స్పందించి మాట్లాడదామనే ఉద్దేశంతో ఇచ్చాడేమో పాపం. అంటే నేను అంటే మాట్లాడదామని ఈ లెవెల్ ఇస్తారా? మీరు రాజకీయ ప్రాసెస్ లో నా అనుభవం ఉంది, మీకు కూడా జర్నలిస్ట్ గా సీనియర్ అనుభవం ఉంది. ఈ లెవెల్లో ఇస్తారా? మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడతారు, ఏ స్థాయిలో మాట్లాడతారు, మీడియాకు ఏం సంకేతం ఇస్తారు, ఇవన్నీ మీడియా సంకేతాలు కూడా ఇచ్చినారు కదా. ఇంకా మీడియా కూడా అడిగింది కదా, అక్కడికి వచ్చాక మీడియా అడగకుండా ఉండదు కదా. అడుగుతారని తెలిసి కూడా వచ్చారంటే దాని అర్థం ఎక్కడో అక్కడ ఏదో ఒకటి జరుగుతుంది. ఇటు కవితని ఇటు మళ్ళీ సుష్మితని కూడా ఇద్దరితో పోల్చారు. సో ఈ పోల్చడం అనేది మీరు ఎలా చూస్తారు? నేను కొండ మురళి ఏమంటే ఇన్సిగ్నిఫికెంట్, దాంట్లో అసలు వాల్యూ దాంట్లో పెద్ద సిగ్నిఫికెంట్ అది ఏం లేదు దాని నా ఉద్దేశంలో. అది నా అభిప్రాయం. సో మొత్తం మీద ఈ వ్యవహారం మీద మీరేమంటారు లాస్ట్ గా మీ పార్టీ తరఫున? మా పార్టీ తరఫున వాళ్ళ రాజకీయాలు, వాళ్ళ అంతర్గత వ్యవహారాలు వాళ్ళ పార్టీ వాళ్ళు చూస్తుంటది. కానీ నేను మాత్రం ఏంటంటే ఇది తెలంగాణ అభివృద్ధికి అడ్డంకిగా మారింది. ఈ రాజకీయాలు స్టార్ట్ అయినాయి ఇప్పుడు 2.5 ఏళ్ళు అయిన తర్వాత మొదలైనాయి. ఇంకా 2.5 ఏళ్ళు ఇట్లాగే ఉంటది. ఈ కాంగ్రెస్ పార్టీ పతనానికి అంచుకు పోతుంది. బాజాలో పడేసినట్టు అంతేనా? అంతే. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండి. సో మొత్తం మీద ఇటు కొండా సురేఖ వ్యవహారం మొత్తం మీద ఇటు ప్లాన్ ఏ ప్లాన్ బి అన్నట్టుగా సాగుతుంది. ఈ కొండా మురళి అలాగే కొండా సురేఖ ఇటు ప్రజాభవన్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరియు చిన్నారెడ్డి అలాగే కొండా మురళి కూడా వెళ్ళి భేటీ కావడం జరిగింది. మొత్తం మీద మాకు గాంధీ కుటుంబం మీద నమ్మకం ఉందంటూ కూడా కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు మొత్తం మీద దుమారం రేపుతుంది. సో మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని వీడేదే లేదు. సో భేటీపై మాట్లాడడానికి ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి ఒకవేళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సంప్రదిస్తే కనుక నేను మాట్లాడేది ఏమీ లేదు అంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్లో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక భట్టితో కొండా మురళి భేటీకి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక భేటీతో సమావేశమైనటువంటి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరి అలాగే ఇతర నాయకులు మరియు ఆయనతో పాటుగా కొండా మురళి మరియు రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ నోటీసులు ఇస్తున్నట్టు కూడా జోరుగా చర్చ జరుగుతోంది. ఇదే సమావేశానికి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరైనట్టుగా కూడా ఊహాగానాలు అందుతున్నాయి. ప్రస్తుతం మనకు సమాచారం అందుతోంది. ఇక కీలక నేతలంతా కూడా భట్టి దగ్గర భేటీ కావడంతో మరింత ఉత్కంఠ పెరిగినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్గా వెళ్దాం. ప్రస్తుతం అప్పటికైతే